ఈ మూడింటి విషయములో మనం భారము కలిగి వ్యవహరించాలి. సంఘము, సమాజము, కుటుంబం. కుటుంబ విషయంలో నీవు బాధ్యత, భారం కలిగి ఉండాలి. ఆ భారం నీకున్నప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో ఆ తెలివి నీకే దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరికి భారం ఉంటే వాళ్ళ కృపనిస్తాడు దేవుడు. కొంతమంది బాధ్యత లేకుండా, భారం లేకుండా తిరుగుతారు. మన ఫ్యామిలీ మెంబర్సే దరిద్రులు. ఏం చేద్దాం? నువ్వేమో నలిగిపోతుంటావు, మిగిలిన వాళ్ళకి పట్టదు. అయినా సరే నువ్వు భారం కలిగి కష్టపడుతున్నావు కనుక దేవుడు నీకు కృపనిస్తాడు. దాన్ని బట్టి నువ్వు వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా కుటుంబ భారాన్ని మనం కలిగి ఉండాలి. అండ్ సమాజ భారాన్ని కూడా మన భుజాల మోపాడు దేవుడు. ఈ వీధిలో ఎవరెట్లా పోతే నాకెందుకు అని అనుకోకూడదు నాయన. ఈ సమాజంలో, ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ పట్టణంలో ఎవరెట్లా పోతే నాకెందుకు అనుకోకూడదు నాయన. వాళ్ళని చూసినప్పుడు, ప్రజలను చూసినప్పుడు భారం. అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు కదా, అయ్యో వీళ్ళు సరైన జీవన